గదేంది గిరీష్ గిట్ల పెట్టినా అంటే గాని డ్రెస్ గట్లనే ఉండదు, మళ్ళీ నేనేం చేయాలి, గాడికి పెట్టుకోనికి సిగ్గు లేదు, నేను పెట్టడానికి ఎందుకు సిగ్గు అని చెప్పి నేను పెట్టిన. అయితే ఆయనని జోరాన్ మమ్దాని అని ఉన్నాడు కదా, మళ్ళీ కేజ్రీవాల్తో ఎందుకు పెట్టినామంటే న్యూయార్క్ కేజ్రీవాల్ ఎవరు అని అంటే జోరాన్ మమ్దాని అని చెప్పి చెప్తాను. ఈ సారు ఎవరు? జోరాన్ మమ్దాని. ఈయన గురించి డిస్కషన్ అవసరమా గిరీష్ అని అంటే, ఏదైతే దేశము డెమోక్రసీని కాపాడుతా అని మాట్లాడుతుంది కదా ఈ అమెరికా, డెమోక్రసీని గంట కాపాడిర్రా మీరు అమెరికన్స్కి చెప్తున్నా. గంట 50-60 సంవత్సరాల నుంచి ఒకటే ఉన్నాడు మేయరాడు, ఒకటే మేయర్ అంటే వీళ్ళకు ఇక చెప్తున్నాడు పచ్చి బూతులు పొద్దున మాట్లాడాల్సిన నాకు వస్తుంది ఇక నాకు నోట్లో. కానీ 50-60 సంవత్సరాల నుంచి ఒకటే మేయర్ ఉన్నాడు. సరే ఈ జోరాన్ మమ్దాని వచ్చి ఇవాళ ఆ జింక్స్ బ్రేక్ చేసిండు అని చెప్తున్నాడు. మంచిదే కదా గిరీష్ అని చెప్పి మాట్లాడితే 50 అరే మా దగ్గర చూడుండ్రి పెద్ద ఫ్యూడల్ లీడర్లు ఉండే మా దగ్గర, ఆఖరికి పశువులకేసే గడ్డి దాంట్లో కూడా దోసుక దొబ్బిండు. ఎవరు? మా లల్లూ ప్రసాద్ యాదవ్. ఆయనను కూడా కిందికి దించారు మా దేశంలో. ములాయం సింగ్ యాదవ్, పేరు ములాయం ఉంటుంది, చేసేటవన్నీ కఠినమైన పనులే, పేరే ములాయం. ఆయనను కూడా గడ్డపార దించిండు యోగి ఆదిత్యనాథ్. అట్లా ఎవరెవరైతే పెద్ద జాతిరత్నాలు ఉండేనో భారతదేశంలో ఆల్వేస్ డెమోక్రసీ అనేది గెలుచుకుంటూ వచ్చింది. ప్రాబ్లం ఏడొస్తుంది తెలుసా ఫ్రెండ్స్, ఈ అమెరికాతో నాకు ఈ సోషలిజం అనే కల్చరు మన భారత్ వదిలిపెట్టింది. అదే క్యాపిటలిస్ట్ మెంటాలిటీ మాత్రం వాళ్ళ దగ్గర ఎందుకు ఉంచుకున్నది మళ్ళీ వాళ్ళు సోషలిజం ఎందుకు పెంచుకోలే, కేవలం క్యాపిటలిజం ఎందుకు పెట్టుకున్నారు? మీరు సోషలిజంలో బతుకుండ్రి, మేమందరం సోషల్ సెక్యులరిస్ట్లలో బతుకుండ్రి, మేము క్యాపిటలిస్ట్ని చూసుకుంటాం, మీరు మాకు గులాంలు కావాలి, పైసా మాది పీతి మీది. ఇదే కదా అమెరికన్ కల్చర్. ఇలా అమెరికన్ కల్చర్లోనే గడపారాలు పడుతున్నాయి. ఈ జోరాన్ మమ్దాని అనేవాడైతున్నాడో మనోడు, వీడు నిన్న తిప్పి కొడితే 36 సంవత్సరాలు కూడా ఉన్నాయో లేవో వీడు మోడీని మాట్లాడతాడు, మోడీ గురించి విమర్శించుడు మొదలెడతాడు. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మోదీ గురించి మాటలు మొదలెడుతున్నాడు అంటే మనోడికి ఫండింగ్ ఎడికని వచ్చింది అని అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ స్టార్ట్ అవుతుందా లేదా ఫ్రెండ్స్. ఈ జోరాన్ మమ్దాని అనేటోడు మీరా నాయర్ కొడుకు, ఒక మార్క్సిస్ట్ సోషలిస్ట్ పవర్ఫుల్ పర్సన్ మీరా నాయర్ ఉంది కదా, ఆమె కొడుకు. డీప్ స్టేట్ అండ్ క్యాపిటలిస్టులతోని జబర్దస్త్ సత్సంబంధాలు ఉన్న మీరా నాయర్ కొడుకు జోరాన్ మమ్దాని. వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు చెప్తున్నా, మీరా నాయర్ ఇంకా మహమూద్ మమ్దాని అని అనుకుంటా. మహమూద్ మమ్దాని నాకు తెలిసి IAS ఆఫీసర్ కూడా ఉండనేమో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఆయన బ్యూరోక్రాట్ కూడా ఉండేరు అనుకుంటా. పిక్చర్లు తీస్తుంది మీరా నాయర్, జబర్దస్త్. ఎట్లాంటి సినిమాలు తెలుసా, తూని బతుకు చేయడానికి కాకరించి ఒక హిందూ ఇంకొక హిందూ నోట్లలో ఉంచుకోవాలా. మన యాంటీ హిందూ సినిమాలు తీస్తుంది. నువ్వు పోయి సపోర్ట్లు కొట్టినావు, నీకు తెలియదు. 2014 వరకు నేను కూడా గట్లనే ఉన్నా, నేనేం పెద్ద సుఖమైన ఉన్నాను అంటలే, నేను కూడా గట్లనే ఉన్నా. కాకపోతే అట్లీస్ట్ మేము అడిగేసినాం మాసుంటోళ్ళు. 2014 తర్వాతే మొగోడు వచ్చిండు, మునగాడు వచ్చిండు, నాడో బయటికి దిగి మాట్లాడదాం అని చెప్పి అట్లీస్ట్ అటెంప్ట్ చేస్తున్నాం. మీరు పేపర్ తీసి ఇట్లా చదివి దునియా మారది, ఏం చేస్తున్నావురా, జిఆర్ఈ రాసినావా, టోఫెల్ రాసినావా, వచ్చిందారా యూనివర్సిటీలో, ఆడ సండాస్ గడుగు, ఏం కాదు. మనం పోతేనే వాసన, ఎర్ర తోలు ఉన్నోళ్ళు పోతే వాసన కాదు, అది సువాసన. ఇదే కదా నువ్వు నేర్పించింది. అదే ఈడ పోయి నువ్వు మాల్ ఏదైనా డిగ్నిటీ ఆఫ్ లేబర్ అడ్డం వస్తుంది, ఆడ రాదు. డాలర్లు వస్తాయన్న, డాలరా. ప్రాబ్లం వీళ్ళది కాదురా భయ్, మమ్దాని వస్తుంటోళ్ళది కాదు, మీరా నాయక్ వస్తుంటోళ్ళది కాదు, సిగ్గు తప్పిన హిందువులది. ఆ గులాంగిరి చేసి ఆ ఆఫీస్లలో కూడా అంతే, కార్పొరేట్ ఆఫీస్లలో చూస్తాం కదా, ఎస్ బాస్, ఓకే బాస్, ఇట్ విల్ బి డన్ బాస్, నాట్ ఎన్ ఇష్యూ బాస్, అబ్సల్యూట్లీ నాట్. యూజువల్లీ ఇట్ టేక్స్ 24 hours, 24 గంటలు అవుతుంది. నో బాస్, ఒకరోజు ఆపుకుంటా, ఏమవుతుంది బాస్, యూరినరీ బ్లాడర్కి మన సుత్లి కట్టుకుంటా, నో ప్రాబ్లం, మైనం పెట్టుకుంటా అన్ని పొక్కలల్లో, పని చేసేస్తా 24 గంటలల్లో. నో అని చెప్పడం రాదాయ, మనకు నీ హక్కుల గురించి కొట్లాడు రాదాయ. ఆడు కాగజ్ లేకపోయినా కబ్జా సచ్చా చేస్తున్నాడు, ఆడు కాగజ్ లేకపోయినా వక్ఫ్ నా హక్కు అంటాడు. ఎట్లొచ్చింది రానంటే నోరులో ఎవడుతున్నావు అని అంటాడు, నువ్వు నోరు మూసుకోవాల్సి వస్తుంది. నీ పక్కకేని వచ్చి నువ్వు గెలిపించిన లీడరు మైక్లో ముంగట పెద్దగా మాటలు మాడతారు, దేశం కోసం ధర్మం కోసం మాట్లాడేటోళ్ళంతా ఏడేమైందిరా, మళ్ళా ఏమైందిరా దేశం, ఏమైందిరా ధర్మం అని చూస్తే దేహం కోసం ధనం కోసం కాంప్రమైజ్ అయిపోతారు. గిసుంటోళ్ళు గెలుస్తారు. ఎలక్షన్ ఏంద్రా అని అంటే, అరే నీకు ఎంత కెపాసిటీ ఉన్నదని, నువ్వు ఎంత ఖర్చు పెడతావు అనేది ఎలక్షన్ అయిపోయింది. ఇలా ఇది ఎంత ప్రజలలో కొట్లాడతాడు అన్నది విషయం కాదా, ఎంత బిచ్చమేస్తాడు అని అనేది ఫస్ట్ క్రైటీరియా. అందుకే ఇవి పెట్టిన, మా గుంగురు సెట్ని ఎందుకు పెట్టినా అనుకున్నావు, అందుకే పెట్టిన. ఎంత పుణ్యానికి బిచ్చమేస్తాడు. ఇట్లా మనం కూర్చుంటాం అయ్యా, ఇట్లా చిప్పలు పట్టుకొని టై కట్టుకొని కార్లలో తిరుగుతూ మంచి అపార్ట్మెంట్లలో ఇల్లులు కట్టుకొని పెద్ద బిచ్చపోళ్ళు ఎవరు అని అంటే ఇలా హిందువులు. పుణ్యానికి ఫినాయిల్ ఇస్తే
అందులో పాలు దాని ఫినాయిల్ కూడా వలగొట్టుకొని కలకం చేసుకునే రకాలు మనోళ్ళు. ఫ్యాక్ట్ అదే. మనోడు వచ్చి గుంగురు సైడ్ గుజరాత్లో కితనే లోగోంకు ఫ్రీ బిజిలీ చాయే బతయ్యా, మనం అందరం ఫ్రీ అని అనగానే ఖతం. ఇక పెద్ద పిచ్చ పోలం ఎవరు అని అంటే మనం. ఆడు ఫ్రీ బిజిలీకి ఓటేయలే, డబల్ బెడ్రూమ్ ఇల్లుకు ఓటేయలే, ఎలక్ట్రిసిటీ బిల్లు ఆడు కడతానంటే ఓటేయలే, దళిత బంధువుకు ఓటేయలే, బీసీ బంధువుకు ఓటేయలే, ముస్లిం మైనారిటీ కారిడార్కి ఓటేయలే, ముస్లిం మైనారిటీ ఉద్యోగాలకు ఓటేయలే. వాడు రాజ్యం కోసం ఓటేసిండు. చెప్పినా కదా, ముస్లిం అనేటోడు ప్రతిసారి రాజ్యం కోసం ఓటేసిండు. నువ్వు రాజీ పడనీకి ఓటేస్తూ అదే రాజ్యాధికారం కోసమే ఓటేసిండాడు. ఆనాటికేని సత్తా అగర్ హమారే పాస్ హై తో జిల్లా ఇలాయి హమ్ బనేంగే, జబ్ జిల్లా ఇలాయి హమారా బనేగా తో జిలేబీ నీళ్ళతో నేపిస్తాం బిడ్డా, మాకు కావాల్సిన టేస్ట్ జిలేబీ నీళ్ళతో నేపిస్తాం. ఆనాటికేని చరిత్ర. నువ్వు చరిత్ర చదివి కూడా నీ రక్తం మరగది, నీకు ఆలోచన రాదు. ఎందుకంటే నువ్వు అనుభవించనీకే పుట్టినావు కదరా, అనుభవించనీకే పుట్టినావు. గిరీష్ నువ్వు మాట్లాడితే సేమ్ నాలకనే నాకు మస్తు వస్తారా భయ్, నీ పంపు నువ్వు కొట్టుకోవాలా, రోజు వచ్చి పంపు కొట్టాడరా భయ్. 2014లో పుణ్యాత్ముడు ఏదో అడుగు పెట్టిండు భారతదేశంలో, హిందువులకు ఒక జన చైతన్యం కలిగింది. ఇప్పుడు కూడా నీకు కలగకపోతే తిరిగేమిచ్చినావురా భయ్, నువ్వు తిరిగేమిచ్చినావు? వక్ఫ్ ఆ రోజే తీసేసేది ఉండే. నీకు వక్ఫ్ తెలుసారా భయ్? 2014 కంటే ముందు ఆర్టికల్ 370 తెలుసారా భయ్? నీకు అసలు తెలుసా? నీ సంఖ కిందికే ఇన్ని చట్టాలు వస్తుంటే నువ్వు నీ ఇంట్లో చెదలు దులుపుకున్నావు కానీ చట్టాలు తెలుసుకున్నావురా? వాడు తెలుసుకున్నాడు చట్టాలు. వాడు వక్ఫ్ కావాలని అన్నాడు, సచ్చార కమిటీలా మేము వెనకబడిన వాళ్ళము అని చెప్పి రాపించుకున్నాడు. వాళ్ళ దగ్గర కుల వర్గీకరణ లేకపోయినా వాడు సచ్చార కమిటీలో బీసీ కింద వాడు పెట్టిపించుకున్నాడు. బీసీలో నాకు రిజర్వేషన్ కావాలని అన్నాడు. గంప గుత్తగా ఓటేసిండు. ఒక్కనాడన్నా ఓఎస్సీకి నువ్వు మాకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు అని ఒక్క ముస్లిం అన్న అడిగిండా? ఆనాటికి నేను చెప్పినా కదా, 40 साल से मैं चारमीनार पे बैठा, మాకి కిరికిరి. ఒక్కటే యునానీ హాస్పిటల్ ఉన్నదాడ, ఒకటే ఉస్మానియా హాస్పిటల్ ఉన్నదాడ. ఉన్న దేవాలయాలు పోయినాయి, కొత్త మస్జిద్లు ఎన్నో వచ్చినాయి, అది వేరే విషయం. మళ్ళా రామ మందిరం కట్టేటప్పుడు హాస్పిటల్ కావాలి, లైబ్రరీ కావాలి. మళ్ళీ ఓల్డ్ సిటీలో ఎన్ని లైబ్రరీలు వచ్చినాయి రా భయ్? హైదరాబాద్ పార్లమెంట్లో ఎన్ని లైబ్రరీలు వచ్చినాయి రా భయ్? ఇవన్నీ యునానీ హాస్పిటల్, ఒకటే యునానీ హాస్పిటల్. మళ్ళీ యునానీ హాస్పిటల్ పెడితే ఇప్పటికీ నేను అదే మాట చెప్తా, ఎన్నోసార్లు చెప్తా, ఎంతమంది ముస్లిం యువతకు ఉద్యోగాలు రావు? మొత్తం అరబీ భాషలు ఉంటుంది కదా యునానీ మెడిసిన్ అంతా. అరబీ భాషలు వచ్చినప్పుడు ట్రాన్స్లేటర్లు అవసరం ఉండదా? ఆల్టర్నేటివ్ మెడిసిన్ తయారు కదా. పబ్లికేషన్ నెట్వర్క్ ఎంత పెరుగుతుంది, ఉద్యోగాలు ఎంత పెరుగుతుంది, ఒక ఈకో సిస్టమ్ ఎంత డెవలప్ అవుతుంది. నేను మానవతా దృక్పథంలో మాట్లాడుతున్నా, మీరు మతతత్వంలో మాట్లాడతారు. ఇప్పుడు ఓడరా మతతత్వం లేపుతుంది. సరే, మైనారిటీ ఓట్లు ఇక్కడ ప్రశాంత్ కిషోర్ని కూడా పెట్టాలి. అసలు ప్రశాంత్ కిషోర్ని కూడా పెట్టాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనోడు కూడా అన్ని రాష్ట్రాలను టార్గెట్ చేయలే. పంజాబ్ బార్డర్ స్టేట్, గుజరాత్ బార్డర్ స్టేట్లలోనే పోతాడు. ఎందుకు? భారత్ని 1000 కట్స్ లెక్క కొట్టాలా, అది బార్డర్ స్టేట్లతోనే అవుతుంది. అక్కడనే పోతారు వీళ్ళు. ఎవడు ఫండింగ్ చేస్తాడు అని అంటే, అసలు దేశంలో నేషనలిస్టిక్ అజెండా ఎందుకు ఉండాలా, జాతీయవాదులు ఎందుకు ఉండాలా అని కలగనేటోడు ఉంటాడు, జార్జ్ సోరోస్. వాంతో చేతులు కలుపుతారు వీళ్ళంతా. అరే ఏం మాట్లాడుతున్నావు గిరీష్, జార్జ్ సోరోస్ చేతులు కలుపుతానంటే? ఇప్పుడు వీడు డైరెక్ట్ కలిపినా కలపకపోయినా ఈ లిప్స్టిక్ పెట్టుకుండా అన్న వీళ్ళమ్మ మీరా నాయర్ కలిపిందిగా. ఇగో చూడండి, ఈడ మనీషానో మోషియానో పేరున్నది. వీళ్ళకు ఒక డాక్యుమెంటరీ ఫిలింగ్కి ఫోర్డ్ ఫౌండేషన్ నుంచి వచ్చినాయి. ఇగో ఈ మహిషా ఏదో ఉన్నది కదా, ఈ ఫౌండేషన్ మన ఈ ప్రొడక్షన్స్ పేరు. అందులో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో మీరా నాయర్ ఉన్నది. ఇందులో డోనర్లలో ఎవరు ఉన్నారు అంటే ఓఎస్ఐ డెవలప్మెంట్ ఫండ్ ఉన్నది, విచ్ ఈస్ ఎ సబ్సిడరీ ఆఫ్ ఫోర్డ్ ఫౌండేషన్. ఇంకా దీనికంటే ఆధారాలు అన్నీ చూపెట్టాలి. ఇట్లా మస్తు చూపిస్తా. ఆధారాలు ఏంది గిరీష్ అనేటోడు మాట్లాడాడు. ఆధారాలు ఏం చూపెట్టాలి కానీ మీకు ఆధారం ఉందా అని అడుగుతున్నా ఫస్ట్. మన లోపల మనలే. ఇప్పుడు నేను ఏదైనా నోరు జారింది అనుకో, చెప్పిన కంటెంట్ మర్చిపోతారు. నోరు జారిన దాని మీద పెద్ద చర్చ జరుగుతుంది మన దాంట్లో. ఫస్ట్ అరే సిగ్గుశరం ఉండాలి అమెరికన్స్కి. ఏడైతే 9/11 జరిగిందో ఆ 9/11 చేసినోడు ఎవడరా బై? లెటస్ వాయిస్ ఆఫ్ ఎరస్లీ మాట్లాడాలి. ఇది ఏమని తెలుసా? ఒక ముస్లిం టెర్రరిస్ట్ నేను సింధూర్లా నిన్ను పాల్గామ్లో చంపినప్పుడు నీ మతం ఏంది అని చంపలే. సో నువ్వు ఏదైతే ఘటన జరిగినప్పుడు వాడు ఎవడు చేసిండు అని అంటే ముస్లిం టెర్రరిస్ట్ తప్ప వాస్తవం కాదా? అక్కడ ఇన్ని గెలిపించుకుంటున్నారువా? ఏం డెమోక్రసీరా మీది? నాకు అర్థం కాదు అమెరికన్స్ది. లండన్ ఏమైందిరా చూస్తలేమా? ఇలా పార్కులలో ఆగడ ఈడ చూస్తలేమా? అలా ఇంటెంట్ ఈస్ అబ్సల్యూట్లీ క్లియర్. దే వాంట్ టు బీ ఇన్ ది గవర్నమెంట్ అయినాక మళ్ళీ ఏదైనా పెద్ద ఉద్ధరించిన రానంటే ఇస్లామిక్ కంట్రీస్ ఇవాళ ఎట్లున్నాయి ఇవాళ సంకనాకపోయి ఉన్నాయి. మళ్ళీ వీళ్ళు ఏం ఒక కేస్ స్టడీ తీసుకొని ప్రూవ్ చేద్దామా? సరే సెక్యులర్ల మాట నువ్వు వింటావు, కరెక్టే, నువ్వు విను, హిందూ సెక్యులర్గానే ఉండు, కాదని అంటలే. బట్ ఒక కేస్ స్టడీ నన్ను ప్రూవ్ చేయి కదా. ఇగో ఇట్లుంటే ఇంత మంచి డెవలప్మెంట్ ఉంటుందని నాకు ప్రూవ్ చేయి కదా.
నా బాధ ఏమేస్తుంది అని అంటే, నా బాధ, అరే నువ్వు 30% ట్యాక్స్ కడుతున్నావురా, నువ్వు 30% కడుతున్నావు. పొద్దుగాల లేచి పిల్లలు ఇట్లా వెరుగుడు చూస్తలేమురా, హిందువులము పిల్లలు, మన పిల్లలు ఇట్లా వెరుగుడు చూస్తలేము, ఇట్లా వెరుగుడు చూస్తున్నాము అడ్డంగా. ఎందుకంటే నువ్వు పొద్దునాలు వండుకున్నప్పుడే పోతున్నావు, నువ్వు పని చేసి అలసిపోయి సొలిసిపోయి వచ్చినప్పుడు కూడా మంచం మీద పండుకొనే ఉంటున్నారు. అలానే అడ్డంగా వెరుగుడు చూస్తున్నావు. అబ్బా నా పిల్లలు ఇట్లా పెరిగినరా అని. ఏనాడని ఇట్లా చూసినావురా? నువ్వు అంత కష్టపడి ట్యాక్సులు కడితే ఒక్కసారి ఏదైనా మంత్ బిల్ పోయిందనుకోని ఎలక్ట్రిసిటీ, కరెక్షన్ కట్ చేయండి అండి ఇంటి మీద. ఆడని అమ్మ సంవత్సరాల నుంచి కట్టుకుంటూ కూర్చొని ఉన్నాడు. ఒక పెద్ద మనిషి ఉన్నాడే మన దగ్గర తెలంగాణలో. నువ్వు కట్టిపిస్తావు ఆ బిల్లు, నేను కట్టిపిస్తానన్నాడు. ఇలా సైలెంట్గా తడిబట్టు వేసుకొని కూర్చున్నాడు నెత్తి మీద. ఆయన ముఖ్యమంత్రి అంటారు రేవంత్ రెడ్డి గారు అన్నాడు. మళ్ళీ ఓల్డ్ సిటీలో కరెంట్ బిల్లు కట్టిస్తున్నాడా? సల్కం చెరువు మీద సలాకాలు పెడుతున్నాడా? లే. ఇలా ప్రశాంత్ కిషోర్ కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ ఎట్లా మొదలెట్టింది తెలుసా? మైనారిటీ అపీస్మెంట్ ఓట్ బీహార్లో. నేను వస్తా, ఆడికి వచ్చినప్పుడు మాట్లాడతా ప్రశాంత్ కిషోర్ది. ఇప్పుడు ఆయన ఎందుకు తీసుకురావాలి? సో ఇవాళ మన మమ్దాని ఎవరైతే ఉన్నారు కదా, మన మమ్దాని, హీ హాజ్ బికమ్ ది అమెరికన్ కేజ్రీవాల్. అల్టిమేట్గా ప్లాన్ చేసేటప్పుడు డీప్ స్టేట్ వాళ్ళు మనోని అల్టిమేట్గా, నువ్వు బీజేపీ మౌత్ పీస్ రాబాయి, నువ్వు ఇట్లనే మాట్లాడతావు అని అంటే నీకు జిగర్లో దమ్ముంటే కౌంటరీ, నువ్వు కౌంటరీ, సబ్జెక్ట్ టు రిఫరెన్స్ పెట్టుకొని కౌంటరీ. మై లైన్స్ ఆర్ ఓపెన్, చెప్పు మాట్లాడు. నీ దగ్గర సబ్జెక్ట్ ఉండదు, ఏదో తిట్టాలని తిడతావు. ఓ హిందూ, నువ్వు లేస్తావా, ఆలోచిస్తావా, లేక అనుభవిస్తావా? పంపు నీ దగ్గరనే పెట్టుకో. ఎవడు వచ్చి నిన్ను పంపు కొట్టాడు రోజు? ఎవడు బతకాడే బతకాల. ఇది ఫ్యాక్టు. భారత్ మాతాకి జై.